కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అసలు రాహుల్ గాంధీని కాంగ్రెస్ నమ్మి ప్రజలు మళ్ళీ 2029లో పట్టం కడతారా అనేది సందేశమే. అసలు కట్టే పరిస్థితి లేదు. అసలు ఎలక్షన్ కమిషన్ కొరకు బీజేపీ కొరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేసి చూద్దాం. थोड़े और फादर नेम लिखा हुआ, ये बड़ा इंटरेस्टिंग नाम है इनके. DFOIGOIDF फादर्स नेम. नहीं आप हंस रहे हो भैया, पूरा सिस्टम उड़ा दिया है, चोरी हो रही है. अभी तो शुरुआत की है हमने, और दिखाइए. अच्छा थोड़ा जूम आउट कीजिए. नाउ these are of three types. Either an address that doesn't exist, you go look for it, it's not there, or the address is 0, house number 0 or street number 0, or then the address cannot be verified. These are అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తప్పపడుతున్న రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ కానీ 1000 రూపాయలు ఇస్తే నీ అడ్రస్ చేంజ్ అవుతుంది, 1000 రూపాయలు ఇస్తే నీ పేరు చేంజ్ అవుతుంది. ఆ పరిస్థితి ఉన్నంత వరకు ఎలక్షన్ కమిషన్ కానీ ఎవరు ఏం చేయలేరు. ప్రతి పనిలో కూడా అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది, బీజేపీకి ఈ ఈవీఎంలకి లింక్ ఉందని చెప్పి ఈరోజు చాలా మాట్లాడారు రాహుల్ గాంధీ. అసలు రాహుల్ గాంధీని నమ్మే పరిస్థితి భారతదేశంలో ఉందా అంటే అది ప్రజలు నిర్ణయించాలి. ఇంకొక విషయం, అసలు ఎవరు ఒక పేరు అడ్రస్ ఉంది, ఎక్కడో 4 రాష్ట్రాల్లో ఒక పేరు మీద ఒక వ్యక్తికి 4 ఓట్లు ఉన్నాయని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. ఎస్, ఆ 4 రాష్ట్రాలు ఎందుకు, హైదరాబాద్లోనే ఒకే నియోజకవర్గంలో 3 ఓట్లు వేసిన పెద్ద మనుషులు ఉన్నారు నా దగ్గర. ఏం చేస్తారు వాళ్ళందరూ కలిసి? అసలు ఎవరితో తప్పదు? ఆధార్ కార్డు లింక్ అయితే ఆధార్ కార్డు ఓపెన్ చేయగానే అసలు ఆధార్ కార్డులే 2-3 ఉన్నాయి ఒక్కొక్కరికి. ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంటుంది, కర్ణాటకలో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. అసలు ఆధార్ కార్డు అనేది ఫేక్ అయిపోయింది. ఇక్కడ ముందు అది సరి చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక ఆధార్ కార్డు ఉంటుంది. దాన్ని ఎవరేం చేస్తారు, ముందు ఆ సిస్టమ్ మారితే అప్పుడు ఓటర్ లిస్టులోనే ఒక పేరు మీద ఒక వ్యక్తి మీద ఒకే ఓటు ఉంటుంది. అప్పుడు కూడా దొంగ ఓట్లు జరిగితే, అంటే తిరుపతి ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు దొంగ ఓట్లు 150,000 ఓట్లని ఓట్లు కూడా కాదు, చెన్నై నుంచి కర్ణాటక నుంచి తెప్పించుకుని ఓట్లు వేసిన పరిస్థితి ఉంది. అప్పుడు మన ఓటర్ లిస్ట్ అంతా ఎప్పుడు తయారు చేశారు అప్పుడు వైసీపీ వాళ్ళు. మరి వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి కదా. ఇది ఇక్కడేదో బీజేపీ తప్పు చేసింది, బీజేపీ ఈవీఎంలు మొత్తం అంటే మీరు గెలిచిన దగ్గర మళ్ళీ బీజేపీ మరి ఎందుకు మీరు ఎక్కడెక్కడ గెలిచారో తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఎందుకు గెలిచారు? అదే ఈవీఎంలో వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు కదా, అప్పుడు ఏం చేయగలుగుతారు? ఇదొక పాయింట్.